శాంతి సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. పరమ సద్గురువు శివబాబా వచ్చి మనందరి ఒడి వరదానములతో నింపారు. వరదాని జీవితము ఎంతో సుందరమైన మరియు సరళమైన జీవితము. కొంతమందికి సఫలత యొక్క వరదానము లభించినది, కొంతమందికి యోగి భవ అనే వరదానము లభించినది, కొంతమందికి మాయపై విజయం యొక్క వరదానము లభించినది, కొంతమందికి అందరి విఘ్నములను హరించే వరదానము లభిస్తే మరికొంతమందికి ఎవరికి కావాలంటే వారికి ముక్తి, జీవన్ముక్తి యొక్క వారసత్వము ఇప్పించగలిగే వరదానము లభించినది. ఎంత సుందర వరదానములు ఇవి! వరదానములు స్వతహాగానే పనిచేస్తాయి, శ్రమ చేసే అవసరమే ఉండదు. బాబా యొక్క మహావాక్యమును గుర్తుపెట్టుకోండి. వరదానములో అగ్నిని కూడా నీరులా మార్చే శక్తి ఉన్నది. అనగా అగ్ని వంటి సమస్య అయినప్పటికీ దానిని కూడా నీరు వలె చేయడము, శీతలంగా చేయడము వరదానములో ఉన్న గొప్ప శక్తి. అయితే బాబా యొక్క ఒక సుందర మహావాక్యము కొన్ని రహస్యములను స్పష్టపరుస్తుంది. వరదానములను ధారణ చేసే శక్తి మన బుద్ధికి ఉండాలి. ఎవరైతే లేక ఏ ఆత్మలైతే చాలా కాలం పాటు ఈశ్వరీయ నశతో ఉంటారో వారి బుద్ధిలో వరదానములను ధారణ చేసే శక్తి వచ్చేస్తుంది. ఈశ్వరీయ నశ, స్వమానము మన బుద్ధిని సమర్థంగా చేస్తాయి, మహనీయంగా చేస్తాయి, తేజస్విగా చేస్తాయి. అలాగే మూడవ విషయము, మనము వరదానమును వరదాన రూపములోనే స్వీకరించాలి. ఇంకా చక్కటి అభ్యాసము ప్రతిరోజు చేయాలి. అనగా వరదానములను ఎలా అభ్యాసం చేయాలి అంటే ఉదయాన్నే సూక్ష్మలోకానికి వెళ్లి అనుభవం చేసుకోవాలి. బాప్దాదా యొక్క వరదాని హస్తము నా తలపై ఉన్నది, బాబా మస్తకముపై తిలకము పెట్టారు మరియు వరదానము ఇచ్చారు అని. ఒక వరదానమును తీసుకొని దానినే వారం రోజుల పాటు అనుభవం చేసుకోవాలి. ఉదాహరణకి పిల్లలు విజయీ భవ వరదానము బాబా ఇచ్చారు, లేక విఘ్న వినాశక భవ, సఫలతామూర్తి భవ, శ్రేష్ఠ యోగి భవ, స్థిర బుద్ధి భవ, సదా సుఖీ భవ, ఇలా వరదానములు బాబా ఇచ్చారు అని ఒక వారం పాటు ఒక వరదానమును కొనసాగిద్దాము. దీనిలో ముఖ్య విషయము మన బుద్ధి స్వీకరించాలి. వరదాత పరమ సద్గురువు నుండి నాకు ఈ వరదానము లభించినది అని. అప్పుడు ఆ వరదానము స్వతహాగా పనిచేస్తుంది. ఒకవేళ విఘ్న వినాశక భవ అనే వరదానము తీసుకుంటే ఎక్కడికి వెళ్ళినా ఎవరికైనా విఘ్నములు ఉన్నాయి అని విన్నా వెంటనే గుర్తు వస్తుంది, నాకు పరమ సద్గురువు యొక్క వరదానము లభించి ఉన్నది, నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ అన్ని విఘ్నములు సమాప్తమవుతాయి. ఎవరి వైపు నేను దృష్టిని వేస్తే వారి విఘ్నాలు అంతమవుతాయి. ఎవరి గురించి నేను శుభభావన చేస్తానో లేక వారి విఘ్నములు సమాప్తం అవ్వాలని సంకల్పం చేస్తానో వారి విఘ్నాలు అంతమవుతాయి. ఈ స్మృతి లేక నశ మనలో చాలా లోతుగా ఇమిడిపోవాలి. అలాగే మరొక సుందర వరదానము విజయీ భవ. మాయపై మనకి విజయము నిశ్చితము. ఉదయాన్నే ఈ వరదానము తీసుకోవాలి, సంకల్పం చేయాలి. మాయ యొక్క అన్ని రూపములపై విజయము పొందే వరదానము నాకు ఇచ్చారు, నా విజయము ప్రతి సెకండు నిశ్చితము. ఏ మాయ యొక్క వికారము నన్ను ఓడించలేదు, ఎందుకనగా నాకు భగవంతుని ద్వారా విజయం యొక్క వరదానము లభించినది. ఎవరికైతే ఇక్కడ విజయము లభిస్తుందో వారు విజయీ రత్నములుగా అవుతారు.
108 మాలలోకి వస్తారు. పదే పదే విజయులు అవ్వడము విజయమాలకి అధికారిగా చేస్తుంది. మరియు జన్మ జన్మాంతరాల పాటు ప్రతి అడుగున వారికి విజయము అనుభవం అవుతుంది. ఎప్పుడూ ఓటమిని ఎదుర్కొనే అవసరమే పడదు. కావున రండి, బాబా యొక్క వరదానములతో ఒడి నింపుకుందాము. తన కోసం ఏవైనా 5 చక్కటి వరదానములు ఎన్నుకొని వాటి గురించి ఇప్పుడు చెప్పుకున్న విధంగా అభ్యాసం చేద్దాము. ఈరోజు ఇలాగే ఒక వరదానము బాబా నుండి తీసుకొని అదే స్మృతిలో ఉందాము. ఆ వరదానమును ఫలీకృతం చేసుకొనుటకు బీజరూప స్థితి యొక్క శక్తిని ఆ వరదానములో నింపుదాము. పరంధామానికి చేరుకొని కొన్ని నిమిషముల పాటు లేక సెకండ్స్ పాటు సర్వశక్తివంతుని తోడుగా ఉందాము. తన శక్తిని స్వయములో నింపుకుందాము. ఓం శాంతి.